నమస్తే అండి. ఈరోజు వీడియోలో ప్రాన్స్ కర్రీని స్పైసీగా, టేస్టీగా, ఇంకా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 kg పచ్చి రొయ్యల్ని పసుపు ఇంకా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కడాయిలో వేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ వస్తాయి కదా, ఇవన్నీ పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2-3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అంతా పచ్చి రొయ్యలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని కూడా పోసుకొని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కూర కొద్దిగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ ప్రాన్స్ కర్రీని తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.